హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. జీవితం అనేది ఒక రంగస్థలం. ఎంత బాగా నటిస్తే అంతమంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు. లేదంటే ఒంటరిగా బతకాల్సిందే. నమ్మితే ప్రాణమైనా ఇస్తా అంటారు, కానీ ప్రాణం ఇవ్వనవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అలాగే మనకు వస్తే కష్టకాలం, ఎదుటివాడికి వస్తే కర్మఫలం అంటారు. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో మట్టిలో కలిసిపోయారు. అలాగే రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం ఒక్కటి మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడుతాడు. అలాగే నీతిగా బ్రతికే వారికి నిందలెక్కువ, ఆత్మాభిమానంతో బ్రతికే వారికి అవమానాలెక్కువ, చక్కగా జీవించే వారికి చివాట్లెక్కువ, ఇంకా నవ్విస్తూ ఉండేవారికి బాధలెక్కువ. నిజమే కదా? నమ్మిన వారికి మోసాలెక్కువ. ఎప్పుడైతే నీకు సహాయం చేసిన వారిని పతనం చెయ్యాలి అనుకుంటావో అప్పుడే నీ అసలైన పతనం ప్రారంభమవుతుంది. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు. మనం శవాలుగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియచేసే దివ్య జ్ఞానోపదేశం. నిన్ను పట్టించుకుని వారి ముందు కన్నీరు కార్చవద్దు. నువ్వే ప్రాణంగా జీవించే వారి ముందు కన్నీరుని అస్సలు దాచవద్దు. ఇంకా ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది. సంపాదించినది ఏదీ మనది కాదు. ఒక్క మంచితనం, ఎదుటివారి హృదయంలో మన మీద ప్రేమ తప్ప. ఒకరు మీకు చెడు చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు కదా. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు. కొద్దిసేపటి తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అట్టడుగుగానే ఉండిపోతుంది. నిజమే కదండి? నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇతరులపై నింద వెయ్యకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. జాగ్రత్త. అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది వాళ్ళది. మనిషిని ఎప్పుడూ శరీరం చూసి అంచనా వెయ్యకండి. ఎందుకు అంటే శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఉన్నట్లయితే అడవికి రాజుగా ఏనుగు ఉండేది. అలాగే మరిగించే నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో అలాగే జ్వలించే మనసుకు కూడా పరిష్కారం కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా సరే ప్రశాంతంగా ఆలోచించండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడే నీవు అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. జీవితం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే కళ్ళకు నచ్చింది చేతికి రాదు, ఇక మనసుకు నచ్చింది మన జీవితంలో ఉండదు. నల్ల మబ్బులు చీకటిని చూసి భయపడకు, చీకటిని ఛేదించే వెన్నెల ఉందని గుర్తించు. నవ్వు అవసరమని అనుకున్న వాళ్ళకి, నువ్వు అవసరం అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఉండు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరికి ప్రశ్నాప్రత్నం వేరని గ్రహించడం. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో ఉన్న అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అలా అని అందరినీ మార్చలేం. అందరినీ మార్చాలి అనుకోవడం కూడా మన అవివేకం అవుతుంది. నిజమే కదా? కుండలు వేరైనా మట్టి ఒక్కటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఇక ఆవులు వేరైనా పాలు ఒక్కటే కదండి. అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కరే అని తెలుసుకున్న వాడే జ్ఞాని అవుతాడు. నీకు చేతకాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం
జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు క్రింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అది చరిత్రగా మారుతుంది. గుర్తుంచుకో, మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనమేదో సాధించాము అని అర్థం. గుర్తుంచుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.